గుడ్ మార్నింగ్, ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? ఈ ఉదయకాలము చక్కటి నిద్ర పట్టి లేచి వాక్యం వింటున్నారా? చాలామంది డైలీ బ్రెడ్ వాక్యము బ్లెస్సింగ్గా ఉంటుందని చెప్తున్నారు. మీ జీవితంలో కూడా ఈరోజు మీరు వినబోయే వాక్యం కూడా బ్లెస్సింగ్గా ఉండాలని, మీ ద్వారా ఎంతోమంది కూడా ఆశీర్వాదం పొందాలని నేను కోరుకుంటున్నాను. ఒక్క సెకండ్ మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా? యేసయ్యా, ఈరోజు నన్ను సజీవ లెక్కలో ఉంచి తిరిగి లేపినందుకు నీకు స్తోత్రములయ్యా. ఆల్రైట్, డైలీ బ్రెడ్ విత్ పాస్టర్ యోజనకి స్వాగతము. ఈ రోజు ఉదయకాలము దేవుడు నీకిచ్చే వాగ్దానం ఏంటంటే, కీర్తనల గ్రంథము 17వ అధ్యాయము 6 నుంచి 7 వరకు. నేను నీకు మొరపెట్టుకొని ఉన్నాను దేవా, నీవు నాకు ఉత్తరమిచ్చెదవు. నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము. నీ శరణు జొచ్చిన వారిని, వారి మీదకి లేచు వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా. ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. నువ్వు ఆయనకు మొర పెడుతున్నావా? నీ పైన లేసి దండలు మోపేవాళ్ళు, నీ పైన లేసి నిన్ను తిట్టేవారు, నిన్ను పర్సిక్యూట్ చేసేవారు, టార్చర్ పెట్టేవారు, నీ పైన రూమర్స్ క్రియేట్ చేసేవాళ్ళు, నీ సొంత ఫ్యామిలీ మెంబర్స్ అయినా, పెళ్లి చేసుకున్న అత్తగారి వాళ్ళైనా, ఎవరి నుంచి అయినా నీకు ప్రాబ్లం వస్తుందా? నీవు నాకు ఉత్తరం ఇచ్చెదవు దేవా, నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము. అంటే నువ్వు అంటున్నావు, దేవా చెవియొగ్గి వింటున్నావా, నేను ప్రార్థిస్తున్నాను ఆలకిస్తున్నావా అని నువ్వు అడుగుతున్నావేమో. ప్రవచనాత్మకంగా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ ప్రార్థన వినటం మాత్రమే కాదు, ఆయన చెవియొగ్గాడంట. అంటే దాని అర్థం ఏంటంటే, ఎంతమంది ప్రార్థన చేస్తున్నా సరే నీ ప్రార్థన ఆయన చెవిలో పడిందంట. నీ ప్రార్థన ఆయన విన్నాడు, నీ ప్రార్థన ఆయన చెవికి వినబడింది. నీకు సమాధానం ఇవ్వబోతున్నాడు, నీకు ఉత్తరం ఇవ్వబోతున్నాడు. నీకు అతి త్వరలో ఆయన కృపా సత్య సంపూర్ణ హస్తము చేత నీకు మంచి వార్త రాబోతుంది అని దేవుడు మాట్లాడుతున్నాడు. తెలుగులో ఏమాత్రం న్యాయం చేయట్లేదండి. ఇంగ్లీష్లో ఒకసారి మనం చదువుకుందామా అదే వాక్యము. I have called upon you. You will hear me, O God. Incline your ear to me and hear my speech. Show your marvelous loving kindness by your right hand. O you who save those who trust in you, from whom those who rise up against them. ఎవరెవరైతే నీ వెనుక పన్నాగాలు వేస్తున్నారో, నీ వెనుక ప్లాన్లు వేస్తున్నారో, ఎలా నేను ముంచేయాలా, ఎలా నీ సక్సెస్ రాకుండా అడ్డుగా నిలబడాలా అని ఎవరెవరైతే ప్లాన్స్ వేస్తున్నారో వారందరినీ కూడా ఆపేసి నిన్ను ఆయన ప్రేమ చేత, లవింగ్ కైండ్నెస్ హ్యాండ్ అంటే ఏంటి, ప్రేమ గల హస్తము చేత, అసలు నీకు దెబ్బ కూడా తగలకుండా, అసలు నీ ఒంట్లో నీ జీవితంలో స్క్రాచ్ కూడా రాకుండా ముందడుగు వేయిస్తూ నిన్ను తీసుకెళ్తూ నీ గురి వైపుకి తీసుకెళ్తాడంట. ఎంత చక్కటి మాట కదా. ఈరోజు ఆయన నమ్ముకున్న వారిని సిగ్గుపరచడు అన్న మాట మనకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. నువ్వు భయపడకు సహోదరుడా, సహోదరి. ఎవరెవరు నేను బాధ పెడుతున్నారో, నీ సొంత ఇంట్లో వాళ్ళే నేను ముందుకు రాకుండా చేస్తున్నారు అనుకుంటున్నావా? కేవలం ప్రార్థించు, కేవలం ప్రార్థించు. ఆయన నీ ప్రార్థన వింటానని ఈరోజు చెప్తున్నాడు. చెవియొగ్గి నీ మాటను ఆలకిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. జస్ట్ ప్రార్థించు. నీకున్న కష్టాలన్నీ ఆయనకు చెప్పుకో, కన్నీళ్ళన్నీ ఆయనకు చెప్పుకో. ఎవ్వరు విన్నా వినకపోయినా ఆయన కుడి హస్తముతో నేను లేపుతానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన కుడి హస్తముతో నేను నడిపిస్తానని మాట్లాడుతున్నాడు. ఆయన కుడి హస్తముతో ఎవ్వరు నిన్ను ఏమి చేయకుండా ముందుకు తీసుకెళ్ళి, కుడివైపుకి తీసుకెళ్ళి నిన్ను అత్యధికమైన స్థానంలో నిలబెట్టి కిరీటముతో నిన్ను తృప్తిపరుస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ధైర్యముగా ఉండు సహోదరుడా. నువ్వు చేసిన ప్రతి ప్రార్థన ఆయన వింటున్నాడు. నువ్వు ధైర్యముగా ఈ రోజు నుంచి ప్రార్థించడం మొదలుపెట్టు. ఏడుపు తక్కువ, ప్రార్థన ఎక్కువ. ధైర్యముగా కృపాసత్య సంపూర్ణుడు నీ ప్రార్థన వింటున్నాడని ఈ రోజు నుంచి ధైర్యంగా ప్రార్థన చేసుకుందాము. ఒక సెకండ్ ప్రార్థన. దేవా నీకు స్తోత్రములయ్యా, నిన్ను మొరపెట్టిన వారికి నువ్వు చెవియొగ్గి ఆలకించి వింటానని మాట్లాడిన దేవా, ప్రభా మా ఎదుట రూపింపబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లింపకుండా చేస్తానని మాట్లాడుతున్న దేవా, ఈరోజు మా జీవితము, మా కష్టాలు, మా కన్నీళ్ళు, నా భర్త, నా కుటుంబం అవన్నీ కూడా నీ చేతికి అప్పచెప్తున్నానయ్యా. ప్రభా ఈరోజు మాట వింటున్న మీరందరి బిడ్డలను, ఈ బిడ్డలందరి కష్టాలను నీ చేతికి అప్పచెప్తున్నాను. ప్రతి కష్టాన్ని తొలగించి నీ ప్రార్థన విని సరైన మార్గంలో మీరు నడిపించి మహిమ పొందుకోమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్.
ఈరోజు విన్న వాక్యంలో మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీరు కింద కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. మీ ప్రేయర్ రిక్వెస్ట్ మాకు తెలియచేయండి. మేము మీ కొరకు ప్రార్థిస్తున్నాము. అలాగే ఈ వాక్యము ఎంతో మందికి షేర్ చేయండి. మీ స్టేటస్లో పెట్టుకోండి. దీవెనకరంగా మీరు ఉండండి. దేవుడు నిన్ను బహుగా దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.